భగీరథ అంశం విషయంలో ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా జరుగుతుంది. ఆల్రెడీ ఇటు ఎవరైతే బాధితురాలని అట్లాగే బాధితుడిని వాళ్ళిద్దరు కూడా అదే చెబుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయటం, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో భాగంగా అసలు వీళ్ళు ఎప్పుడు కలుసుకున్నారు, ఎప్పుడు పరిచయం ఏర్పడింది, ఎవరెవరు వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, అసలు వీళ్ళు కలుసుకున్నప్పుడు ఎవరున్నారు అనేటువంటి ఆధారాలన్నింటినీ సేకరిస్తున్నారు. వాటితో పాటు ఎక్కడైతే ఫోన్లో జరిగినటువంటి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంభాషణని, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వాటిని కూడా డేటా అంతా సేకరిస్తున్నారు. వీటన్నిటికంటే మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేసేటువంటి టైంలో, అంటే వీళ్ళిద్దరూ స్నేహం ఉన్నటువంటి టైంలో వీళ్ళిద్దరూ తీసుకున్నటువంటి ఫోటోలు, వీడియోలు విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. మరి అసలు ఆ వీడియోలు, ఆ ఫోటోలు ఎట్లా వస్తున్నాయో తెలియదు, కానీ చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. చాలా ప్రైవసీగా ఉంచుకోవాల్సినటువంటివి తీసుకొచ్చి వాటన్నిటినీ బయట ప్రజలకి తెలియజేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రకంగా ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ అవుతున్నటువంటిది కొంత ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మరి అసలు ఎందుకు అన్ని ఫోటోలు వస్తున్నాయో తెలియదు. బట్ ఈ ఫొటోస్ కూడా వేయొద్దు ప్లీజ్, స్టాప్ చేయండి. ఈ ఫొటోస్ కూడా ఆపేసేయండి, ఇవన్నీ కూడా తీసేయండి. ఓకే, ఈ ఫొటోస్ జనరల్ ఫొటోస్ వాడుకోండి. అయితే ఈ ఆశ్చర్యం కలుగుతూ ఉంది. సరే, ఇందులో అందరికి అర్థం కానటువంటి అంశం ఏంటంటే, సరే అమ్మాయి తనని బలాత్కారం చేయబోయాడు, నా చేత బ్రెజర్ తాగించాడు అని పోలీస్ స్టేషన్లో December 31st జరిగిందని, అప్పుడు ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, దాన్ని పోక్సో కేసుగా, అమ్మాయి మైనర్ కాబట్టి, మైనర్ అనేటువంటి చర్చ జరుగుతుంది కాబట్టి పోక్సో కేసు కింద కేసు కట్టారు. రైట్, ఇంతవరకు సరే. అబ్బాయి సంబంధించినటువంటిది నన్ను డిమాండ్ చేస్తున్నారు, నన్ను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, పెళ్లి చేసుకోవాలంటున్నారని తను కంప్లైంట్ ఇచ్చాడు. ఈ రెండింటి మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ చాలామందికి సరే భగీరథ తప్పు చేస్తే ఖచ్చితంగా భగీరథ శిక్షార్హుడే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇందులో చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతుంది. ఏంటంటే, ఒకటి, అసలు భగీరథని వాళ్ళింట్లో ఎవరైతే వాళ్ళింట్లో భగీరథ అనేక ఫంక్షన్లకు అటెండ్ అవటం, వాళ్ళ ఫ్యామిలీ బర్త్డే పార్టీలకు అటెండ్ అవటం, వాళ్ళ ఇంట్లో అసలు వీళ్ళందరూ కలిసి వీళ్ళు నలుగురు టెంపుల్కి వెళ్ళటం, దేవకార్యాలకు వెళ్ళటం, అక్కడ పూజలు చేయించుకోవటం, బయటకు వచ్చి గ్రూప్ ఫోటోలు దిగటం, ఇట్లాంటివి చూస్తుంటే చాలా ఆశ్చర్యం. ఆ ఫోటో చూడండి, వాళ్ళు ఎక్కడికి టెంపుల్కి వెళ్ళారు నలుగురు. అదేంటి అసలు వాళ్ళ నలుగురు ఎట్లా ఉంది అది అసలు చూస్తుంటే? మరి ఎందుకు వచ్చింది సార్ తేడా? ఎక్కడ వచ్చింది? అదే నేను అంటుంది. ఇప్పుడు వాళ్ళ నలుగురు ఎట్లా ఉన్నారు అసలు? ఏదో ఫ్యామిలీ లాగా ఉన్నారు. అసలు అంత ఫ్యామిలీ లాగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఈ రకంగా ఇబ్బంది పెట్టాడు అనేటువంటి ఇది ఇప్పుడు వచ్చింది. మరి గతంలో మరి అసలు ఎట్లా అబ్బాయితో ట్రావెల్ చేశారు? ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉండేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వీళ్ళు గతంలో వీళ్ళు ఆరోపణ చేసిన దాంట్లో 3 సార్లు, ఒకసారి December 5th 3 రోజుల పాటు వీళ్ళిద్దరూ ఒక నానక్రోమ గెస్ట్ హౌస్ కాదు, అదేదో పేరు చెప్పారు, అక్కడెక్కడో ఉన్నారట 3 రోజులు. 3 రోజులు అక్కడ ఉన్నారు అని వాళ్ళ తల్లి ఆరోపిస్తుంది. మరి 3 రోజులు ఆడుంటే ఆ రోజు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఆ రోజు తర్వాత సరే ఆ రోజు అయిపోయింది. మళ్ళీ December 31st నైట్ మళ్ళీ వాళ్ళ పార్టీకి వెళ్తే ఎందుకు అలౌ చేశారు? తర్వాత ఆ అబ్బాయి మీ ఇంటికి వస్తే ఎందుకు అలౌ చేశారు? మీ ఇంట్లో బర్త్డే పార్టీ జరుగుతుంటే మీరు ఆ అబ్బాయిని పిలిచి భగీరథ అని మనం పిలుస్తున్నాం, వారు భగీ అని పిలుస్తున్నారు. ఏమని? భగీ అని పిలుస్తున్నారు. అంటే భగీ అని పిలవటం అంటే ఎంత అసోసియేషన్ ఉంటే భగీ అని పిలుస్తారు. అట్లా పిలవటము ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఎందుకో, అంటే ఆ రోజున పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన ప్రామిస్ చేశాడు కాబట్టి అతన్ని తన ఇంట్లో మైనర్ అయినప్పుడు పెళ్లి చేసుకుంటానని ఎట్లా ప్రామిస్ చేశాడని చెప్పి, అది ప్రామిస్ ఎట్లా దాన్ని అలౌ చేస్తారు? ఎట్లా దాన్ని సబ్జెక్ట్ని వాళ్ళు అలౌ చేస్తారు? సరే, మేజర్ అయిన తర్వాత అట్లాంటప్పుడు మేజర్ అయిన తర్వాత పెళ్లి చేయాల్సింది. ఇప్పుడైనా సరే అదే అడుగుతున్నారండి. వాళ్ళ అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పని అడుగుతున్నారు. ఈ కేసు గనక ఒకవేళ క్లోజ్ అయ్యేటైతే మా అమ్మాయిని గనక పెళ్లి చేసుకుంటే మాకు అంగీకారమే అని చెప్పి ఇప్పుడు బయటికి వస్తున్నాయి. మరి దీనిపై ఎలా స్పందిస్తారని అంటే ఊరికి అది ప్రచారం జరుగుతున్నట్లుంది కానీ బట్ అదేమీ ఇంకా చర్చలు జరిగినట్లేదు. దాంట్లో రకరకాలైన అంశాలు, రకరకాలైన కేంద్ర మంత్రి కొడుకుని డబ్బులకి బెదిరించే అంత స్తోమత వీళ్ళ దగ్గర ఉందంటారండి? స్తోమత కాదు కదండి రాజుగారు. ఇప్పుడు మీరు అంటుంది 4 నెలలు 5 నెలలు కలిసి ఎట్లా తిరుగుతుంటే ఒకసారి అబ్బాయి
ఆ పాప పట్ల పేరెంట్స్ అత్యంత ఇబ్బందికరంగా ప్రవర్తించినప్పుడు ఆ పాపకి నా అబ్బాయితోటి కట్ చేసుకోవాలి, లేదంటే అప్పుడే కంప్లైంట్ ఇవ్వాలి, లేదా అప్పుడే పేరెంట్స్కి చెప్పాలి. అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడని తెలిసినప్పుడు కూడా పదే పదే అబ్బాయిని తోటి వెళ్ళటం, లేదా అబ్బాయిని వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళ ఇంట్లోనే ఉండటం. మనం ఫోటో చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అబ్బాయి ఏమైనా పొనుకొని ఉన్నాడు, ఈ అమ్మాయి నోట్లో ఫుడ్ పెడుతూ ఉంది. అది ఆ రిలేషను వాళ్ళు చాలా దగ్గరగా వాళ్ళు సాన్నిహిత్యంగా పెరిగారు అనేది అర్థం అవుతుంది చూసే జనానికి. అక్కడ వీళ్ళిద్దరూ అబ్బాయిదో సడన్గా ఒక అమ్మాయిని గబుక్కున ఎవరో తెలియని అమ్మాయిని పట్టుకొని తీసుకొని వెళ్ళి లేకపోతే ఇంకోటి చేసాడు అట్లా లేదు. అది నేనంటే ఇంటెన్షన్ అనేది రాంగ్, తప్పు చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మధ్య లేదా ఈ అబ్బాయికి వాళ్ళ ఫ్యామిలీ మధ్య ఈజ్ వెరీ క్లోజ్ రిలేషన్స్ ఉండయేమో అని అనిపిస్తూ ఉంది. వాళ్ళ అబ్బాయి చూడండి ఎట్లా పొనుకొని ఉన్నాడో, అమ్మాయి చూడండి ఎట్లా ఫుడ్ పెడతా ఉందో, ఇట్లాంటివి కొన్ని ఆశ్చర్యం కలుగుతూ ఉన్నాయి. అట్లాంటివి కొంచెం చర్చనీయాంశం అవుతుంది. సమాజం రెండు కోణాలని వింటుంది, రెండు కోణాలని చూస్తుంది, రెండు కోణాలను అర్థం చేసుకుంటుంది. మరి పేరెంట్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు వాళ్ళు ఊరుకున్నారు, ఎందుకు వాళ్ళు ఈ విషయంలో చర్యలు తీసుకోలేదు, అసలు అబ్బాయితో ఎందుకు వీళ్ళు టెంపుల్స్కి వెళ్ళారు, ఆ అబ్బాయిని పిలిచి వాళ్ళ ఇంట్లోనే ఎందుకు ఉంచుకున్నారు, ఇవన్నీ చాలా కొంచెం చర్చనీయాంశంగా ఉన్నాయి. రెండోది తనకి అమ్మాయికి కుదరినప్పుడు లేదా మొత్తం తను కూడా మెసేజ్ పెట్టాడు, ఏమని వాళ్ళ అమ్మ మదర్గా పెట్టినట్టుగా వస్తుంది, ఏమని పాపను సరిగ్గా చూసుకోండి, తను ఎమోషన్ అవుతుంది అది ఇదని చెప్పని పెట్టాడు. మొత్తానికి ఎక్కడో డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ డిస్టర్బెన్స్ వచ్చిన క్రమంలో ఈ పోక్సో కేసు అనేది రిజిస్టర్ అవడానికి కారణమైంది. సరే, ఈ డిస్టర్బెన్స్ రావడానికి లేదా పోక్సో కేసు అవడానికి మనం ఫస్ట్ నుంచి చెబుతుంది ఏంటంటే దీని వెనక పొలిటికల్ ట్రాప్ ఉంది, పొలిటికల్ హనీ ట్రాప్ ఏర్పడింది. వీళ్ళ మధ్య ఉన్నటువంటి వివాదమా లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్యామిలీ మధ్య ఉన్నటువంటి ఆ రిలేషను ఎవరో బ్రేక్ చేసి వివాదాన్ని సృష్టించి వివాదాన్ని బండి సంజయ్ గారిని కాల్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీళ్ళ ఫ్యామిలీ మీద గన్ను పెట్టి బండి సంజయ్ గారిని కాలుస్తున్నారు. అబ్బాయి తప్పు చేస్తుంటే అబ్బాయిని శిక్షించవచ్చు, బండి సంజయ్ రిజైన్ చేయాలి, బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి, బండి సంజయ్ని ఉరిదీయాలి, బండి సంజయ్ని అది చేయాలి. ఇవన్నీ జరుగుతున్న దాని వెనక పొలిటికల్ ఈక్వేషన్ ఉంది అనేది మనం ఫస్ట్ నుంచి మనం చేస్తున్నటువంటి చర్చ. సరే, ఇది కొంతమంది నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, అందరి అభిప్రాయాలు ఒకటిగా ఉండాల్సిన. మీడియాను మాత్రం టార్గెట్ చేస్తున్నారు సార్. సోషల్ మీడియాలో మీడియా దీనిపైన ఎందుకని ఒక బండి సంజయ్కి ఫేవర్గా అని చెప్పి అంటే ఒక మీడియా ఛానల్స్ అన్నింటినీ వాళ్ళు మనం ఫస్ట్ రోజు నుంచి ఫస్ట్ వార్త నుంచి చేస్తున్నాం. తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకోవాల్సిందే. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చే ముందు రోజు ఈ వార్త బయటకు వచ్చిందనంటే, ఈ కంప్లైంట్ రిజిస్టర్ అయిందనంటే దీని వెనక పొలిటికల్ ట్రాప్ ఉంది అనేది మన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. బయట ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి, ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ కేసు వెనక ఎవరు ఉండి నడిపిస్తున్నారు అనేటువంటిది అందరికీ తెలుసు. అందరికీ తెలుసు ఎవరు ఏ పొలిటికల్ పార్టీ నాయకులు ఉన్నారు, ఎవరు దీన్ని నడిపిస్తున్నారు, ఎవరి ద్వారా నడిపిస్తున్నారు, ఎవరి ద్వారా దీన్ని గన్ ఫైర్ చేస్తున్నారు, బండి సంజయ్ అనే వ్యక్తిని ఎట్లా అడ్డం తప్పించాలి, ఇప్పుడు అతను మంత్రి పదవిని తీసేపించి అతను భారతీయ జనతా పార్టీలో పక్కన పెట్టగలిగితే ఎవరెవరికి ప్రయోజనం జరిగిద్ది, ఎవరెవరికి లాభం జరిగిద్ది అనేటువంటి అన్ని అంశాలతోటి కూడా వాళ్ళకు చాలా చాలా ప్లాన్డ్గా దీని మీద వర్క్ జరుగుతూ ఉంది. అది ఇవన్నీ చాలామందికి తెలుసు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ బ్యాక్ అండ్ నడుస్తున్నాయి కాబట్టి వీటన్నిటికీ ఆధారాలు లేదా వీటన్నిటికీ వాళ్ళు మాట్లాడేటప్పుడు దానికి వస్తుంది తప్ప మనం దాన్ని చెప్పడం సమంజసం కాదని ఊరుకుంటున్నాం. సరే, అది జరుగుతుంది. సరే, దీన్ని ఎప్పుడు రేపు ఎట్లా వెళ్తుంది ఏం వెళ్తుందో తెలియదు. అయితే ఇప్పుడే దీని మీద ఎవరైతే భగీరథు బెయిల్ పిటిషన్ని అప్లై చేశాడట, దీని మీద 14th విచారణకి వెకేషన్ నుంచి తీసుకొని 14th దీని మీద ఆర్గ్యుమెంట్స్ వినేటువంటి అవకాశం ఉంది. సరే, ఈ అంశం విషయంలో మరి న్యాయస్థానం ఎటువంటి ఇది తీసుకుంటుందనే చూడాలి. ఇందులో ఒక చిన్న ట్విస్ట్ అండి వంశీ గారు, మరి ఏదైతే తెలంగాణలో చూసుకోవచ్చు ఎక్కడైనా కానీ పెద్ద అంటే బండి సంజయ్ని మించిన తోపులు ఉన్నారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు, సినిమా సెలబ్రిటీస్ ఉన్నారు, అధికార పార్టీ నేతలు ఉన్నారు. మరి వాళ్ళ పిల్లల్ని టార్గెట్ చేయకుండా ఒక్క బండి సంజయ్ కొడుకుని ఎందుకని ఈ విధంగా టార్గెట్ బండి సంజయ్ చాలా మందికి రాజకీయంగా అడ్డొస్తున్నాడు. ఓకే, భారతీయ జనతా పార్టీలో చాలా మందికి అడ్డొస్తున్నాడు. అట్లాగే కొన్ని పార్టీలకి అతను కంట్లో నలుసులాగా మారాడు. బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తి, బీసీ నాయకుడిగా లేదా బీసీల్లో అటువంటి లీడర్షిప్ లేదా మాట కానీ, చురుకుతనం కానీ, లేకపోతే స్పీడ్ కానీ, అతనికి ఒక ప్రత్యేకమైన ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. అతని మీద ఇంతవరకు ఎటువంటి ఎలిగేషన్స్ లేవు, ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు, ఎటువంటి పార్టీ పట్ల నిబద్ధతతో కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తిగా ఉన్నారు.
ఒక్క కొడుకు వలన సన్ స్ట్రోక్ అంటాం కదా, ఆ సన్ స్ట్రోక్ అనేది బండి సంజయ్ గారి మీద కూడా పడింది. ఆ పడటానికి రీజన్ ఏంటంటే అబ్బాయి వ్యవహరించినటువంటి తీరు, ఈ విమర్శలన్నీ కూడా ఆయన చుట్టూతా వచ్చి ఆయన మీద పడుతున్నాయి. లేకపోతే బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా చూడాలి. అద్భుతమైన వ్యక్తి అని అంటే అతను పార్టీ క్యాడర్ కోసం, లేదా ఆ పార్టీ నిర్మాణం కోసం, లేదా ఆ పార్టీ కోసం కష్టపడేటువంటి వ్యక్తిగా చూడాలి. అంటే ఏ పార్టీలో ఏ నాయకుడు అట్లా కష్టపడితే ఆ పార్టీకి మంచి రోజులు ఉంటాయి, మంచి ఉంటుంది, అతనికి మంచి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే సన్ స్ట్రోక్ అతన్ని వెంటాడుతుంది. అది ఈ ఇష్యూలో కూడా అతను వెంటాడుతుంది. ఇతను కనుక అతని మీద టార్గెట్ పెట్టి ఇతను కొడితే చాలామందికి చాలా ప్రయోజనాలు జరుగుతాయి అనేటువంటి ఉద్దేశం, అంత మించి ఇంకేమీ లేదు. బైట్స్ ఉన్నాయి సార్, ప్లే చేయండి. We work for men's rights because men are human too. और एक बहुत ही चिंता का विषय है जो आजकल इशू ऐसा है जिसकी वजह से बहुत सारी फैमिलीज रुइन हो रही है, वो है मिसयूज ऑफ पॉक्सो एक्ट. The growing misuse of POXO Act going worse. Strict action should be taken. मीडिया तो सिर्फ एक ही बात दिखा रही है और जो इसमें पॉलिटिकल माइलेज ले रहे हैं उन्हें भी सिर्फ एक साइड ही दिख रही है, तो दूसरी साइड तो कोई बताएगा ही नहीं. मेरा सिर्फ और सिर्फ ये कहना है कि प्रॉपर इन्वेस्टिगेशन होनी चाहिए पूरे केस में. न सारे पुरुष ఇప్పుడు మన ఏసీపీ గారు తోటి అండ్ ఎస్హెచ్ఓ గారు తోటి ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇంకా ఏం చేయాలి, ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి, అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం. ఇది మనకు అతను దొరికితే, అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము. ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాము. కేంద్ర మంత్రి స్వయంగా తనే విచారణ ఎదుర్కొని తన నిర్దోషిత్వమా దోష నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని మాట్లాడుతూనే ఏం చేస్తారో ఇట్లా ఆ కంటెంట్ అన్న తప్ప నేను ఎక్కడ కూడా బాధితురాలకు అన్యాయం జరగాలని కానీ బాధితురాలి పట్ల వారికి న్యాయం జరగాలనే అంశం మీద ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. బాధితురాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, బాధితురాలకు పూర్తిగా మద్దతు ఉంటాం. ఎందుకు నీ కొడుకు నిర్దోషాన్ని నిరూపించుకోలేకపోతున్నావు? కేంద్ర హోంశాఖ మంత్రి ఉండి నువ్వే పోలీసులకు సహకరించకుండా అమ్మాయి మీద నేపం నెడుతున్నావు. ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్న బండి సంజయ్ గారికి, మీరు పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరించండి. మీరు తప్పు చేసి మీరు దొంగలై మా ప్రభుత్వం మీద నెప్పం నెట్టాలని చూస్తున్నారు. తప్పకుండా దీంట్లో ఎంత పెద్దవారైనా ఉపేక్షించలేదు. అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తం కేసులో కొత్త మలుపులు కొత్తవి తిరుగుతున్నాయి. సరే, మొత్తానికి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాత్రం ఇంకొంచెం విచారణ జరగాలి, ఇంకొంచెం ఆధారాలు సేకరించాలి. అనంతరం ఎటువంటి పరిస్థితుల్లో సరే ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం, భగీరథనైనా సరే అరెస్ట్ చేస్తామని చెప్పని చాలా క్లియర్గా చెప్పారు. బట్ దీంట్లో వస్తున్న ప్రశ్నలు ఏంటంటే, ఇప్పుడు కొత్తగా అంటే అనవసరంగా సోషల్ మీడియాలో ఒకరు ప్రతిష్టను ఒకరు దాన్ని మంటగలుపుకునే విధంగా అనవసరమైనటువంటి ప్రచారాలు, అనవసరమైనటువంటివి ఎక్కువగా నడుస్తున్నట్లున్నాయి. ఇది ఏమంటాము, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుంటే చాలా, అంటే ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు వాళ్ళ మధ్య వాళ్ళు ట్రావెల్ చేసినవి కావచ్చు, వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళినవి కావచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళినవి కావచ్చు, వాళ్ళ పార్టీలో పాల్గొని ఇవన్నీ వాళ్ళ మధ్య ఒక మంచి రిలేషన్స్ అన్నీ ఉన్నట్లు ఉండే. సరే, మైనర్ కాబట్టి ఇతను చేసిన తప్పు అనే దానికి ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ వాళ్ళ మధ్య అదేదో ఒకరోజు ఒక సంఘటనతో జరిగింది కాదు, ఇది కొంత వాళ్ళు ట్రావెల్ జరిగి ఉన్నారు అనేది ఏదో ఆ చర్చ నడుస్తున్నట్లుంది కదా, ఏమంటారు? ఎస్ వంశీ గారు, ఎందుకంటే మొత్తం అంటే ఇప్పటి వరకు కూడా ఆ బాలికకి ఒకవేళ భగీరథ వల్ల అన్యాయం జరిగినా, నష్టం జరిగినా, లేదా ఆమె నిజంగానే ఒక మానసిక క్షోభకి గురైంది ఒకవైపు అయితే, మరోవైపు ఆమె జీవితం తీసుకొచ్చి రాజకీయాలకు వాడుకోవడం అనేది ఇంకా అంతకు మించి క్షోభ జరుగుతోంది వంశీ గారు. ఎందుకంటే ఆమెను తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడము, లేదంటే రకరకాలుగా ఆమె పేరుతోటి ఎవరి భుజాల మీద తుపాకీ పెట్టి, ఆమె భుజాల మీద తుపాకీ పెట్టి ఎవరినో కాల్చాలనుకుంటున్న ఈ నేపథ్యంలో జనరల్గా ఈ పోక్సో కేసులు ఖచ్చితంగా బండి సంజయ్ కుమారుడు భగీరథ అది తప్పైనా ఒప్పైనా ఆయన ఖచ్చితంగా మైనర్ బాలికకి సంబంధించి చివరికి ఆమె కన్సెంట్తో ఏమన్నా జరిగినా, ఎందుకంటే
ఎఫ్ఐఆర్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆమె కన్సెంట్తో ఏమైనా జరిగినా పోక్సో కేసు ఖచ్చితంగా నమోదు అవుతుంది వంశీ గారు. ఎందుకంటే పోక్సో చట్టం కిందకే వస్తుంది. 18 ఏళ్ల లోపల ఈవెన్ అది జెంట్స్ బాలురైనా బాలికలైనా ఎవరైనా సరే వాళ్ళ కన్సెంట్తో జరిగినా సరే పోక్సో కేసు కింద అది నమోదు అవుతుంది వంశీ గారు. అందులో భాగంగానే భగీరథ మీద నమోదైంది. దానికి అంటే యువతల హనీ ట్రాప్ అన్నా ఏమన్నా సరే ఇది పోక్సో చట్టం కిందకి వస్తుంది. ఆ నేపథ్యంలోనే మొత్తం ఆ ఎఫ్ఐఆర్లో వాళ్ళ మదరు చేసిన అనేక అంశాలు కొన్ని సందేహాలు వస్తున్నాయి వంశీ గారు. అందులో ఒకటి ఇన్స్టాగ్రామ్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా ఆ పాప బండి సంజయ్ కుమారుడు భగీరథకి పరిచయం. ఆ పరిచయం 4 నెలల్లోనే ఇళ్లకి వచ్చే అంతగా పరిచయం అయింది. ఇళ్లకి వచ్చిన సందర్భంలో ఆ తల్లిదండ్రుల పాత్ర అనేది తల్లిదండ్రులు ఇక్కడ మళ్ళీ డబ్బుల కోసమో ఇంకో దానికోసమో చేశారని ఇక్కడ ఎవరం కూడా అనం వంశీ గారు. ఎందుకంటే తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా మంచి రిచ్ బ్యాక్గ్రౌండ్గానే ఉంది. వాళ్ళ కంపెనీ ఐటీ కంపెనీల ఏదో ఒక పెద్ద స్థాయి ఫైనాన్షియల్గా వాళ్ళు చాలా వెల్ ఆఫ్లో ఉన్నారు వంశీ గారు. అలాంటి సందర్భంలో ఒకటి అంటే తమ కుమార్తె 3 రోజుల పాటు ఆ నానక్రామ్గూడలో ఉన్న గోల్ఫ్ కోర్సు దగ్గర ఎక్కడో 3 రోజుల పాటు ఉంచారు అని అంటే అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు ఆ రోజే అబ్జెక్ట్ చేయలేదు, తర్వాత కేసు ఎందుకు నమోదు చేయలేదు భగీరథ మీద? ఆ రోజే చేసి ఉండాల్సింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్ళడము మొయినాబాద్, మళ్ళీ ఇంకొకసారి నవంబర్ 13th, డిసెంబర్ 5th, డిసెంబర్ 31st ఈ 3 వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మరి డిసెంబర్ నుంచి మే 8th వరకు మోడీ గారు వచ్చే ముందు వరకు ఎందుకు వీళ్ళు దాని మీద ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలనుకోలేదు, ఎందుకు దాని మీద చర్యలు తీసుకోవాలనుకోలేదు? సరే తర్వాత అయినా వీళ్ళు ఎందుకు అతనితో పాటు గుడికి వెళ్ళారు, అతను ఎందుకు ఇంటికి పిలిచారు, అతనితో ఎందుకు కేకులు కట్ చేయించారు, అతను ఎందుకు పిలిచారు? అందరూ భగీరథ అని పిలుస్తుంటే వాళ్ళు భగీ అని పిలుస్తున్నారు. మరి అదేంటో నాకు అర్థం కాలేదు. ఎస్ వంశీ గారు. అంటే ఆ తర్వాత జనవరి 13న బ్రేకప్ చెప్పారు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో వంశీ గారు. ఆ బ్రేకప్ తర్వాత సరే ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చినాయి. అయినా సరే ఆ బాలిక మదర్ తోటి భగీరథకి మధ్యలో కొన్ని సంభాషణలు నడిచినాయి. ఇవన్నీ ఉన్నాయి. మొత్తం మీద అంటే అది ఒక ట్రావెల్ అయ్యారు ఇద్దరు కలిసి అని అనేది అక్కడ కనిపిస్తోంది వంశీ గారు. ట్రావెల్ ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత అనేది ఇక్కడ స్పష్టంగా వాళ్ళ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తోంది వంశీ గారు. వాళ్ళ బాధ్యత అనాలా సరే వాళ్ళ పరిస్థితులు ఏంటో మనకి తెలియదు. వంశీ గారు కానీ ఇక్కడ ఇంకొక అంశం కూడా అంటే అందరూ కూడా సరే ఇలా జరిగింది, ఇద్దరు కలిసి ట్రావెల్ అయ్యారు లేదా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడ్డారు అని అంటే పెళ్లి చేస్తే సరిపోతుంది అనేది పొన్నం ప్రభాకర్ గారు దాని మీద వివరణ కూడా ఇచ్చారు. పోక్సో కేసుల్లో రాజీలు లేదా వివాహాలు ఇలాంటివేవి కూడా చెల్లవు వంశీ గారు. ఈ కేసే అంటిల్ వాళ్ళు వచ్చి ఉపసంహరించుకుంటారా లేదంటే ఏదైనా కానీ చట్టం ఒకసారి పోక్సో కేసు అనేది దీంట్లో పెళ్లిళ్ళు ఇలాంటివేమీ చెల్లవు. బట్ ఇది మొత్తం రాజకీయ వివాదం చేసి ఆ మైనర్ బాలిక కోసం ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు దీన్ని రాజకీయ వివాదం చేయడం ద్వారా దీన్ని మరింత రచ్చ చేయడం ద్వారా ఆమెకు మరింత నష్టం చేస్తున్నారేమో అని అనేది కనిపిస్తుంది వంశీ గారు. ఓకే సార్, రైట్ అండి ఐసి గారు.